కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम वाला something अरेला, रम पंचकोला प्रपंचम विनेला, come to the party Subbalaxmi, welcome to the party Abataxmi. నమస్కారం ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000+. ఓకే, సో ఈ రోజుకి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా స్వాగతం. ఈ రోజు వీరేశలింగం పంతులు గారి జయంతి, అలాగే మహానటుడు బళ్ళారి రాఘవ గారి వర్ధంతి. నాటక దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి మీకు స్వాగతం, సుస్వాగతం. నాటకాలు వేస్తున్నారా? నాటకాలు వేస్తున్నారా? వీళ్ళందరూ నాటకాల్లో వేసే వాళ్ళే వచ్చారు ఇవాళ. సో మనం సాధారణంగా వాడుక భాషలో ఇలా అంటూ ఉంటాం, కానీ వీళ్ళు నిజంగానే నాటకాలు వేస్తూ ఉంటారు. పరిచయాలు పెంచుకుందాము. హాయ్ సుచరిత. హాయ్ సుమ గారు, చెప్పండి మీ గురించి. నా పేరు సుచరిత, నేను PhD థియేటర్స్ చేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే నాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. నేను బులిబులి చిత్రాలు నిర్మిస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్. ఓకే. అండ్ అలాగే రంగస్థలం రెండు సైమిల్టేనియస్ గా, బేస్ అట్ బిల్డింగ్ రెండు కడుతున్నాను. సో ఎన్ని నాటకాలు చేశారండి ఇప్పటి వరకు? చాలా చేశానండి. రీసెంట్ గా బొబ్బిల్లో కన్యాశుల్కంలో బుచ్చమ్మ క్యారెక్టర్ చేశాను. అండ్ చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చింది అక్కడ నుంచి. సో నాటక రంగంలోకి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా కన్యాశుల్కం చేసి తీరాల్సిందే. కన్యాశుల్కంలో చేశారంటే వాళ్ళు ఒక స్టాండర్డ్స్ లో ఉన్న యాక్టర్స్ అని రికగ్నైజ్ చేస్తారు. ఓకే ఓకే. ఏ సుచరిత, ఒక డైలాగ్ ఏదైనా? డైలాగ్ చిన్న యాక్టింగ్ 2 minutes. ఓకే. మీ పాత్ర ఏమిటి ఇప్పుడు? నా పాత్ర సినిమా అంటే బాగా పిచ్చున్న ఒక క్యారెక్టర్. తెలిసిపోయింది మాకు. మాకు అన్ని అలా తెలిసిపోతుంటే యాక్షన్. వస్తాడు నా రాజు ఈ రోజు కలి. హాయ్ డైరెక్టర్, తప్పండి. నమస్కారం అండి, నా పేరు సుచరిత అండి. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. మీరు ఏం చెప్తే వచ్చేసింది సార్. ఏంటి సార్? ముందు కుదురుగా. ఓకే సార్, ఓకే చెప్పండి సార్. అమ్మ చనిపోతే ఎలా? ఓకే సార్, ఓకే. అమ్మా అమ్మ మాట్లాడమ్మా, అమ్మ చూడమ్మా. నాన్న, మీరు నన్ను చెంప మీద కొట్టినా సరే, చెప్పుతో కొట్టినా సరే, నేను మాత్రం ఆ చెప్పులకి ఇష్టనే పెళ్లి చేసుకుంటాను. కాదంటే లేచిపోతాను. అంతేకాని మనసు ఒక చోట, మనం ఒక చోట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ? మీకు అంతగా సరే, మీకు అంతగా ఇదే సంబంధం చేసుకోవాలంటే చెల్లికిచ్చి పెళ్లి చేయండి. ఇజ్ ఇట్ ఓకే సార్? అంటే మీరు సీరియస్ యాక్షన్ చేయంటే మళ్ళీ కింద పడి లేవడం ఎందుకని కంటిన్యూ. ఓహో రేందా సార్? ఇంకా ఇంకొకటి చేశాను సార్. ఓకే సార్, ఎంకరేజ్ చేశాను సార్. థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్. బాబు అమ్మకి పెట్టే. నా పేరు సుచి, ఐమ్ ఫ్రమ్ వైజాగ్. ఈ మధ్య స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తున్నాను. బాబు కాస్త జ్యూస్ పెట్టరమ్మా. సో ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ కీర్తలకి వెల్కమ్. సో ఈరోజు ఫిలిం కూడా కీర్తలు. ఇందులో అన్ని సినిమాల్లో హీరోయిన్ సన్నగా కాకుండా హీరో అయితే మరి సన్నపుత్ర సోమండి. ఓకే ఓకే, బాయ్, సీ యూ. నాకు పిచ్చా, నీకు పిచ్చి, నీకు పిచ్చి, నీకు పిచ్చి, మీ అందరికి పిచ్చి. నాకు ఎప్పుడో పిచ్చి తప్ప ఇంకా అంతే బయటకు వచ్చేసా. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదు, అందుకే మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఇక్కడ ఉంటారు. డాక్టర్ గారు, వాళ్ళు అనుకున్నారు నాకు పిచ్చి అనుకున్నారండి. కాదండి,
మీరు నాకు ఒక్క ఛాన్స్ డైరెక్టర్ గారు, మీ సినిమా సూపర్ హిట్. మీరు అలా 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 పైకి సూపర్. సుచరిత సూపర్. ఎన్ని క్యారెక్టర్స్ చూపించేసిందో. థ్యాంక్ యూ. ఏకపాత్రాభినయం అంటే ఇదే కదా మరి. బాబోయ్, చిన్నపిల్లని చూపించేసింది, తల్లి చనిపోతే ఎలాగా చూపించేసింది, యాంకరింగ్ చేసేసింది, మధ్యలో పిచ్చెక్కినట్టు నటించింది. అబ్బో చాలా. ఇది ఏదైనా ఒక ప్లేలోదా లేకపోతే జనరల్లీ నువ్వు చేసుకున్నదా? యాక్చువల్గా ఒక స్కిట్, ఒక పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. సో ఒకే పర్ఫార్మెన్స్ లో అన్ని చూపించాలి కదా, ఎలాగా ఎలా ఎలా అని ఆలోచించి ఫస్ట్ సినిమా ఆడిషన్ అంటే చేస్తుంది ఓకే, బట్ అదే ఒక పిచ్చి పోయింది అనుకోండి, ఇష్టం ఉన్నట్టు ఏమైనా చేస్తుంది. రైట్. ఇదే జనరల్ ఒక మనిషి అయితే, అంటే జనరల్ పర్సన్ అయితే ఇన్ని రకాల యాక్టింగ్ అలా పిచ్చి పిచ్చిగా చేయదు. కరెక్ట్. ఓకే సార్, మనకున్నంత పిచ్చింగ్ ఎవరికి లేదమ్మా. బాగుంది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మల్లిక. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? ఫైన్ మల్లిక. మల్లిక నాటకాల్లో చేస్తుందని నాకు తెలియదు, చాలా సీరియల్స్ లోను అలాగే గేమ్ షోస్ లో అలా చూశాను. చెప్పండి మల్లిక, మీరు ఏమేం చేశారు? రీసెంట్ గా మృత్యుకటికం చేశాను, రసరంజని వాళ్ళు, సేనాపతి మోహన్ గారు అని. రసరంజని ఇంకా రన్ అవుతూ ఉందా? ఉన్నారు. ఓకే. దానిలో నేను కూడా రసరంజనిలో పెర్ఫామ్ చేశాను. ఓసిని భస్మాసుర అనేటువంటి ఒక నాటకం ఏదైతే ఉందో, చాట్ల శ్రీరాములు గారు మేము అందరం కలిసి చేశాము. యాక్చువల్లీ నాటకాల్లో ముఖ్యమైన రెండంట, కన్యాశుల్కమును మృత్యుకటికం. అసలు ఆ పేరు పలకడమే చాలా అదృష్టం అని నిన్నే ఒక ఆర్టిస్ట్ కూడా అన్నారు. ఆయన అలా ప్రశంసించడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. దానిలో ప్లే చేసాము. ఆ ప్లే చేయడం వల్ల నాకు చాలా నాటకాలు ఇప్పుడు ప్లేస్ ఈ మంత్ నందికి కూడా ఉన్నాయి చాలా. సో వెల్కమ్ మల్లిక. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు అనుష. హలో, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అనుష. నేను ఇప్పుడు పర్సూయింగ్ మై MBA ఫైనల్ ఇయర్, యాజ్ వెల్ యాజ్ ఐమ్ అ కూచిపూడి డాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సింగర్ ఆల్సో. నేను 7 years నుంచి ప్లేస్ నాటకాలలో చేస్తున్నాను. చాలా చేస్తుంటారు నాటకాలు, యాత్ర, రజాకార్, జామ్ జామ్, సో ఎక్సెట్రా. ఇంకా ప్లేస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. Yes. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ సుమా గారు. హాయ్ సమత. ఐఎమ్ సమత. నేను యాక్చువల్లీ 5-6 years నుంచి ఐఎమ్ ఇంటూ ద ఫీల్డ్, బట్ నేను ప్రొఫెషనల్ గా తీసుకోలేదు ఈ ఫీల్డ్. బట్ 8 months బ్యాక్ రసరంజని వాళ్ళు ఒక వర్క్ షాప్ పెట్టారు. ఇట్స్ 45 days వర్క్ షాప్. సో నేను దాంట్లో జాయిన్ అవ్వడము, ఆ తర్వాత ఐ వాస్ కంటిన్యూ విత్ అంటే రసరంజనితో కంటిన్యూ చేయడము. సో మల్లిక షీ వాస్ దేర్ ఇన్ అవర్ టీమ్. రీసెంట్ గా మేము మృత్యుకటికం చేసాము. నేను తలవల్లు సుందరం గారిది ఓర్ని యాదవ్ విషయం కామెడీ ప్లే చేస్తున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ విత్ ద సీనియర్ డైరెక్టర్స్ ఇన్ ద ఫీల్డ్. వెల్కమ్ సమత, వెల్కమ్. సో ఈ నలుగురిలో ఎవరు ఇవాళ విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే అనుష, మీరు ఒక పాట పాడతారు కదా ఇప్పుడు? Yes. నాకు తెలిసిపోయింది, చూసారా? ఏది పాడండి. This song is dedicated for you all. ఈ పాటను నేను మీ అందరికి అంకితం చేస్తున్నాను. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభా, శరణు రాక్షస గరువ సంవర, శరణు వెంకట నాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభా, శరణు రాక్షస గరువ సంవర, శరణు వెంకట నాయక. అనిమిషేంద్రులు మునులు దిక్పతు లమర కిన్నర సేదులు, ఘనతతో రంబాది కాంతలు కాచినారే చరికయా, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గేమ్. కానీ ఇది చీటింగ్. అంటే ఇస్తే న్యూడిల్స్ పెడతారేమో తినొచ్చు అనుకున్నా హ్యాపీగా. ఇంకా రెండు ఉన్నాయి కదా. బ్యాట్ ఇచ్చిన రెండు ఫోక్స్ ఉన్నాయి. ఓకే రండి, వెనక్కి వచ్చేయండి మీరు. ఓకే రెడీ 1 2 3 గో. ఒకసారి ఒకటే. రెడ్ నుంచి స్టార్ట్. ఓకే స్టార్ట్. ఫాస్ట్ వాడండి, ఫాస్ట్గా, లేకపోతే మీకు ఏం మిగలవు. అన్ని పాయింట్లు తను తీసేసుకుంటుంది తొందరగా.
ఒక బంతి వెనక్కేయండి మీరు, అవి రెండు వెనక్కేసేసేయండి. తొమ్మిది, 18, 27, 28, 29, 30, 31, 32. రెడీ? 1 2 3 గో. మీరు ఒక్క బంతి వెనక్కేయండి. అండ్ అనూష 3 సార్లు 2 బంతులుగా వేసింది, అలా 3 బంతులు వెనక్కేసేస్తుంది. 17, 18, 19, 20, 21, 22, 23 పాయింట్లు అనూషాని స్కోర్. ఓకే, మీరేమైనా డైలాగ్ చెప్తారా మీ నాటకంలోది? యా, ఓకే. అంటే మా ఇద్దరిది కలిపి ఉంది. అలాగే ఇద్దరు కలిపైతే నాకు ఇచ్చేయండి, నేను బాగా కలుపుతా. చెప్పండి మీ పాత్ర ఏమిటి? నేను వసంత సేన, ఇన్ వృక్షకటికం, తన నా చెలికత్త. ఓకే, రెడీ? అమ్మా ఇవాళ నువ్వేంటి అదోలా ఉన్నావు? నీ హృదయాన్ని దోచుకున్న ఎవరి గురించో ఆలోచిస్తున్నట్లుంది. బాగానే గ్రహించావే. ఆ అదృష్టవంతుడు ఎవరా అని? మహారాజా లేక అతనికి ఇష్టడా? నువ్వు సేవించబోయేది ఎవరిని? ఆ మహాభాగునితో ఆనందిద్దాం అనుకుంటున్నాను, కానీ సేవించాలనుకోవటం లేదు. చూడు, మహావిద్వాంసులైన విప్రుని వరించావా నువ్వు? విప్రులు నాకు ఆరాధనీయులు. వ్యాపారంలో అఖండ సంపదలు ఆర్జించిన వైశ్యవు కూడా నీ మధ్యలో ఉన్నది. సరేలే, వ్యాపారికి ధనం మీద ఉన్న ప్రీతి ఇక దేని మీద ఉండదు. ప్రియురాలు సైతం విడిచి వ్యాపారాలకి విదేశాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ప్రేయసికి మిగిలేది దుఃఖమే. రాజు కాడు, రాజుకిష్టుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. అయితే నీ వలపక పాత్రుడైన వాడు ఎవరని? ఆ వేళ నువ్వు నాతో మదనాలయానికి వచ్చావు కదే. వచ్చాను. మరి ఏవి తెలియనట్లు నన్ను అడుగుతావే? తెలిసింది తెలిసింది, నువ్వు సరైన వేడి పాదాభివందనం చేశావు. అతని పేరేమిటో చెప్పు. అబ్బా, ఆయన వైశ్యవాడలో ఉంటాడట కదా. ఆయన ఎక్కడుంటారు అని నేను అడగలేదు, నేను అడిగింది వారి పేరు. ఆయన పేరు చారుదత్తుడు. సరిగ్గా గ్రహించావు. అమ్మా, శర్విల కూడా వచ్చాడు. అర్థమైంది, నీ ప్రియుడు. వెళ్ళు. శర్విలక చెప్పు. ఏమిటి సిగ్గుపడుచున్నావు? నేనే కదా మన మధ్యలో దాపరికాల రమ్ము. శర్విలక, నేనేమి చేయలేదు, నాకే బాబు ఎరగదు. నన్ను వదిలేస్తున్నావా? మదనిక, నీకు ఇష్టమైన వాడితో వెళ్తున్నావు, వెళ్ళు. అలాగేనంటావా? రా. సరే, జాగ్రత్త సుమి. పద. ఆవిడే సుమగారు, ఇంకా మళ్ళీ ఆవిడకి ఎందుకు సుమి? ఇంతకీ నేను చేసిన పాత్ర ఏంటి? బాయ్ ఫ్రెండ్. పేరేంటి? శర్విలకుడు. తెలియకుండానే చేస్తాను. బాగా వాడుకున్నాం మిమ్మల్ని. మళ్ళీ మధ్యలో చేసాం, మీరు రిహార్సల్ లేకుండా చేశారు. కానీ బాగా చేశారు మీరు. బాగుంది, వెరీ గుడ్. సో ఇది మీరు చేసింది ఏ నాటికలో నుంచి? మృత్యుకటికం. మృత్యుకటికం నుంచి. బాగుంది, థ్యాంక్ యూ. ఇదిగోండి, యా, ఇదిగోండి. రెడీ? 1 2 3 గో. అరే ఇప్పుడు స్లోగా యార్. ఆ ఫోర్కు మన మొహాన్న కొట్టకుండా ఉంటే చాలు. రెడ్డి నుంచి స్టార్ట్. కమాన్ కమాన్ విజృంభణ. అరే స్టాప్ ఇట్. మల్లిక, నువ్వు 2 సార్లు 2 వేసావంట. ఆ 2 నేను వెనక్కి వేసేసా. ఓకే,
9, 18, 27, 28, 29 పాయింట్లు వచ్చాయి. రెడీ 1 2 3 గో. ఆయన పేరు చెప్తేనే ఆయన పేరు చెప్తేనే నువ్వు ఆడుతున్నావా? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. మల్లిక నువ్వు కరెక్ట్ గా ఆడావు. నువ్వు మాత్రం 2 సార్లు నువ్వు ఒక్కసారి వేసావు. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 పాయింట్లు మల్లికకి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ ఫోటో చూపిస్తాము. పక్కన ఏ పిక్చర్ వచ్చి ఫ్రీజ్ అవుతే మీరు కాంబినేషన్ లో సినిమా పేరు చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ రాణా. పక్కన పిక్చర్స్ చూద్దాం. మల్లిక. కృష్ణం వందే జగద్గురు. బల్ల గుద్ది మరీ చెప్తోంది. చూద్దాం కరెక్టా కాదా అని. కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఇవాళ తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగానే మనం ఈ క్లిప్పింగ్ వేయడం జరిగిందనమాట. ఈ సినిమాలో వాళ్ళందరూ ఆ నాటకాల గ్రూప్ లోనే ఉంటారు. రాణా కూడా అదే గ్రూప్ లో ఉంటారు. నిద్రని మేలుకొలిపేది కళ. బాగా చెప్పారు కళావతి గారు. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు గారు. పక్కన పిక్చర్స్. లెజెండ్. చూద్దాం. అడిగాను, అడిగితే లేదన్నారు. చిన్న పిల్లలు చేస్తే నాకు తెలుసు. మల్లిక -6. ఇది లెజెండ్ కి ఏ రకమైన సంబంధం లేదు. ఒక సినిమాలో జగపతి బాబు గారు వాళ్ళు టీము నాటకాలు అదే నాన్నగారు అప్పుడు చెప్పినట్టు అది కళ్యాణి గారి హీరోయిన్, అది అమ్మగారు కూడా చెప్పారు. కాదు కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ అది. నెక్స్ట్ సెలబ్రిటీ స్నేహ, పక్కన పిక్చర్స్. అనూష, హనుమాన్ జంక్షన్. చూద్దాం. ఈ సినిమాకి నాటకాలకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది. ఏంటది? వాళ్ళు నాటకం ఆడదామని, ఐ మీన్ లయ. షో చేద్దామని లయ లయ వాళ్ళు వాళ్ళు నాటకాలు వేస్తుంటారు. జగపతి బాబు గారును మన వేణు వల్ల దానికి అల్ల కల్లోలం అయిపోయి కొంచెం సింపుల్ గా చేద్దాం అనుకో, నాకు తిరిగి Complicated అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. మల్లిక, స్టూడెంట్ నెంబర్ 1. కరెక్టా కదా చూద్దాం. అయ్యో, స్టూడెంట్ నెంబర్ 1 లో కూడా డ్రామా. ఇక్కడ కూడా చాలా డ్రామా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. చిప్పుడికైనా దిరనన కొంగ పూలకైనా తగదేమి క్యాట్ వాక్ కైనా దిరనన దేనికైనా రెడీ. నెక్స్ట్ సెలబ్రిటీ ఇంద్రజ, పక్కన పిక్చర్స్. మల్లిక, యమలీల. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని సెహబాసులే నరనారి మణి బహుబాగులే సుకుమారి మణి నేను మెచ్చాను వచ్చాను రారమ్మని
థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఒక స్కిట్ చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఉన్నావే జర కూర అంటుంటాయి. యాస్టకు వచ్చింది, పొద్దుగాల నుంచి ఏంది పోసుకదాకా తినలేదు. వస్తున్నా. నువ్వే పెద్దక్క వచ్చినావే, ఇగో కూర పట్టు. అవునే, ఏం చేస్తున్నావు ఇంతసేపు లోపల? పప్పు సేకల్లో ఆనబెట్టినా, గవి నాంతుంటే వచ్చిన. అవునే మళ్ళీ తులసూరు కాన్పు వరం పట్టిన కొడుకు పుట్టాలని చెప్పినావే నీ మొగునికి? మళ్ళీ నీ మొగుడు వచ్చిండు. రాయ్యరా, చక్కగా ఉండవా? మంచిగా ఉండవా? చక్కగా ఉండాలి. తింటావా? ఏంది అంత దిగలుగా ఉన్నావు? అయ్యా గది నాకేమో సిగ్గు అవుతుంది, నీకేమో సిగ్గు లేకపాయే. నాకేమో భయం అవుతుంది, నీకు భయం లేకపాయే. మరే గదేందంటే ముచ్చట, నాకు నీకు నాన్న నీళ్ళేసుకున్నాను. అవునా? టవల్ తీసుకొని తుడుచుకో. ఇగో చెప్పినా కదా నాకు సిగ్గు అవుతుంది, నీకు సిగ్గు లేకపాయే. నేనేమో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్రా స్వాతిముత్యం సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ కే విశ్వనాథ్, బి కే రాఘవేందర్ రావు. కే విశ్వనాథ్ కరెక్ట్ ఆన్సర్. మల్లిక 3 points. ముత్యంలో అత్యధికంగా ఉండే పదార్థం ఏది? ఆప్షన్స్: ఏ పొటాషియం పర్మాంగనేట్, బి కాల్షియం కార్బోనేట్. పొటాషియం పర్మాంగనేట్ కాదు, కాల్షియం కార్బోనేట్. పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. లవంగాలు, బియ్యం, గోధుమలలో సుగంధ ద్రవ్యాలు ఏవి? లవంగం తీసుకోండి. 5 ఏళ్ళు కరెక్ట్ గా. మల్లిక 5. దేదో ఏక్. సమత 1. మహాభారతం ప్రకారం విష్ణు సహస్ర నామాలని ధర్మరాజుకు తెలిపింది ఎవరు? ఆప్షన్స్: ఏ బలరాముడు, బి భీష్ముడు. భీష్ముడు కరెక్ట్ ఆన్సర్. 3 points. ఇగో రామా, ఇల్లు రాసిచ్చేస్తలేరా? రా తీసుకో. టీచర్ నన్ను ఇలా చూస్తుంది, తీసుకొని మల్లిక ఏం చేసిందమ్మా? అలా చూస్తుందా? ఎందుకలా చూస్తున్నావు? తీసుకోవే. నీకేం కావాలి నాన్న? 2 తీసుకో, పర్వాలేదు. ఏడుస్తుంది, 1 తీసుకో. నీకు లెక్కరా సరే, ఒకటి ముగ్గురు దగ్గర ఒక్కొక్కట. ముగ్గురు నా ఫ్రెండ్స్. ముగ్గురు దగ్గర ఒక్కొక్కట. సరే, ఒక ఫ్రెండ్ తీసుకుంటే ఇంకో ఫ్రెండ్ బాధపడుతుంది కదా. ఏం చేసి అందుకని. ఓకే, నీకేమైనా పాటలు వచ్చా పాప? ఎందుకు మీకు షో చేయాలని లేదా పాప? నాకు వినాలని ఉంది పాపా. అన్నా సీక్రెట్ గా మీ మేకప్ రూమ్ లో వినిపిస్తా. ఇదే నా మేకప్ రూమ్. పాడు. దేశం మనదే, లోకం మనదే, దేశం మనదే, లోకం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, ఖ్యాతి మనదే, ప్రజల అందదండ మనదే,
అందాల లోకం ఉంది ఈ నేలలో, ఆగ్నేయ రాగం ఉంది ఈ గాలిలో, ఎక్కులమ్మన ఎమతమన ప్రజల మందదండ మనదే మనదే. భలే పాడావు పాపా. నీకు ఎవరు నేర్పించారు? నాకు నాకు నాకే వచ్చు. నేనే నేర్పించుకున్నా. నువ్వే నేర్పించుకున్నా? నేనే నేర్పించుకున్నా. నీకు భలే వచ్చేసాయి నీకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే, ఎవరి ఒక బలూన్ పగల కొడతావా? నేను రెండు పగలగొట్టినా. లేదు, ఒకటి ఒకటి వద్దు వద్దు, ఒకటి 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 పగల కొట్టాలి, సరేనా? ఒకటి. ఆంటీ తొంది. నేను ఆంటీని కాదు, అమ్మాయి తొంది. అయితే ఓకే. పాపా తొంది. ఒక్కటే పగల కొట్టాలి. పగల కొట్టు. 1 2 3. అది పగల కొట్టాలి, అది పగల. 1 పట్టు పట్టు పట్టు. 1 2 3. నేను ఇంట్లో పగలట్లే. సినిమాలో ఇలా పగలగొట్టనే పగులుతుంది. పగిలింది బలూనా నీ చెయ్య? టాటా బాయ్. కానీ ఎగ్జాక్ట్లీ ఆ వాయిస్ పట్టావబ్బా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. మిసైల్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్స్: ఏ విహంగం, బి క్షిపణి. విహంగం రాంగ్ ఆన్సర్. క్షిపణి కరెక్ట్ ఆన్సర్. పొడవైన పడవ పందాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? కేరళ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. 2-2-2. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఈ రోజు తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి నాటకాన్ని రచించారు. దాని పేరు వ్యవహార ధర్మ బోధిని. దాన్ని మొదటిసారిగా రాజమండ్రిలో ప్రదర్శించారు. ఇక అక్కడి నుంచి చాలా నాటకాలు, నాటికలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఓకే, చెమ్మ అంటే సాధారణ వాడుకలో ఏమిటి? తడి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. సుచరిత 6. రాష్ట్రాల పాలన వ్యవహారాలను చూసేటువంటి గవర్నర్ని అక్బర్ కాలంలో ఏమని పిలిచేవారు? ఆప్షన్స్: ఏ తహసీల్దార్, బి సిపా సాలార్. ఐ థింక్ సిపా అనుకుంటున్నాను, కానీ తహసీల్దార్. చెప్పారా? తహసీల్దార్ రాంగ్ ఆన్సర్. సిపా సాలార్ కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. सबको पटा ले, सबको बजा दे, सबको पटा ले, सबको बजा दे.
మల్లికకి గట్టిగా చప్పట్లు. సూపర్ మల్లిక, సూపర్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నాగార్జున. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనుష్క. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సినిమాల్లో చేస్తాం కదండి, ఏదో అలాగొచ్చేస్తాయండి. చాలా ఫాస్ట్ గా నొక్కెత్తున్నారండి మీరు. అసలు బుక్ నొక్కెత్తే స్టార్ మహిళ రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా షూటింగ్ లో ఉన్న యూట్యూబ్ లో చూసుకొని చూస్తానండి. అందుకనే మీకు 51 పాయింట్లు వచ్చాయి బాబోయ్. మిగిలిన వాళ్ళకి భయస్తుంది బాబు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ మల్లిక. త్రిష. కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ త్రిష. 6 పాయింట్లు. బా ఇప్పటి వరకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు అసలు. బజర్ నొక్కడానికి అవకాశం వచ్చి కూర్చో దాని మీద. నెక్స్ట్ చిత్రం మీకు అవకాశం ఇస్తా చూడండి. ఇప్పుడు నేనేం చెయ్యను. ఓకే ఇప్పుడు ముందే వచ్చేస్తుంది. అది నొక్కేసాను మీ వల్ల. ఓకేవా? నొక్కేసా. వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అబ్బా సుచరిత. కత్రినా. నో. నువ్వు చెప్పు. నయనతార. అంజలి. ఓన్లే నాకు రాపోయినా పర్లా, ఎదుటి వాళ్ళకి రాకూడదు. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటంటే మీరు ఇలా ఒక గోలీ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడి నుంచి దీన్ని ఇలా దొర్లిస్తే అది వెళ్ళి ఆ హోల్లో పడాలి. ఆ హోల్లో నుంచి కింద బుట్టలో పడాలి. ఓకేనా? మేడం ఒకసారి నేను ట్రై చేసి. అమ్మయ్యా, ఇది ఆట. ఓకేనా? రెడీ? 1 2 3 గో.
మీకు 6 పాయింట్లు వచ్చాయి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాట్. థ్యాంక్స్. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. అది కొంచెం కళ్ళు తాగిన కోతిలాగా అక్కడ తిరిగినా మొత్తానికి పడింది. అయ్యో ఫోర్స్ ఎక్కువైపోయిందబ్బా. కొంచెం కింద కను అది హైట్ ఎక్కువైపోయి కింద పన్నెండు పాయింట్లు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నీ స్కోర్ ఎవరు దాటలేదమ్మా. రెడీ 1 2 3 గో. అంత బాగా ఆడకు ఓకేనా. అసలే 63 పాయింట్లు వచ్చున్నాయి. ఆ సమత ఏం చేస్తుందో ఏమిటో పాపం. వద్దు నా మాట విని వెయ్యకు. మేడం ప్లీజ్ మేడం. వద్దు మల్లిక వద్దు. 63 పాయింట్లు ఉన్నాయి. ఏం చేసుకుంటా వద్దు. ఏంటి మేడం మీరు? వద్దు మల్లిక వద్దు. వెయ్యకు ప్లీజ్. నీకు దండం పెడతాను మల్లిక వద్దు. నాకు ఇంతమంది సమత ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు ప్లీజ్. వద్దు మల్లిక. నీ గురించి వేరే వాళ్ళ గురించి కూడా వద్దు మల్లిక. మల్లిక ప్లీజ్. 63 పాయింట్లు ఆల్రెడీ ఉన్నాయి. వద్దు వద్దు. సమత అయ్యో పైకే మల్లిక అసలు ఏంటండి తన పాపం కనీసం ఒక బెంచ్ మార్క్ అనుకుంటా. ఒకటి వేస్తే వేసావు ఇంకేయకు. ఒకటి టైం అయిపోయిన తర్వాత పడింది. సో ఒకటే 6 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. కంగ్రాట్. సమత నీ టార్గెట్ 37. లీడ్ లో ఉన్నది మల్లిక. అంటే నువ్వు మినిమం 7 గోళీలు వేయాలి. వేయగలవు నువ్వు. ఓకే రెడీ 1 2 3 గో. అంత మిల్క్ షేక్ చేయకూడదు దాన్ని. ఓకే స్లో కాన్సన్ట్రేట్. నీకేం కనిపిస్తుంది? గోలియా? ఎందుకు తెప్పిస్తోంది నిన్ను. అందుకే పడట్లేదు నీకు. అబ్బో ఇందా మమ్మల్ని తెప్పిస్తలే. చిన్నపిల్లల్ని అలాగే డాన్స్ అయినా మల్లిక నీలో ఫోన్. గుడ్ గుడ్ గుడ్. అలాగే అలాగే అది 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 ఒకటి 6 పాయింట్. డిన్నర్ సెట్. కంగ్రాట్స్. ఈ రోజు మన స్టార్ యువతి మల్లిక. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. ముందు పాత రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే.
విన్నర్ గా మల్లిక గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.